ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపును అందుకొని వన మహోత్సవ కార్యక్రమాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎంవీడీఎం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక నాయకులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమానికి అవసరమైన మొక్కలను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అందజేసింది. 1 మిలియన్ మొక్కల పంపిణీలో భాగంగా పోర్ట్ మొక్కలను అందజేసింది. సుమారు 3200 మొక్కలను పోర్ట్ సమకూర్చింది. ఈ మొక్కలను స్థానికులకు అందజేశారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలను పెంచాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే వివరించారు. మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి పోర్ట్ చేసిన సహకారానికి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను పోర్టు సహకారంతో కొనసాగిస్తామని వంశీకృష్ణ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్లాంటేషన్ జరుగుతూ ఉంది. కాలుష్యం నుంచి కాపాడాలి, ప్రజల యొక్క జీవితాల మార్పు తేవాలి, ఈ కాలుష్యం బారిన పడి ఎన్నో వ్యాధులకు గురవుతున్నారని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, అలాగే మన సీఎం గారి యొక్క పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎంఈడిఎం స్కూల్లో 5000 మొక్కల్ని ఈ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇవాళ పోర్ట్ అథారిటీస్ కూడా రావడం జరిగింది. వాళ్ళు సహకరించారు, ఈ మొక్కలని కూడా వాళ్ళు సప్లై చేశారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో కాలుష్యం బారి నుంచి రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళు సాయం చేసినందుకు వాళ్ళకి పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి, మా టీఎం గారికి, శ్రీ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతాన్ని గ్రీన్ సిటీగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ అయిందనుకుంటా ఉన్నాను నేను. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మొక్కలు నాటి ఈ విశాఖపట్నాన్ని ఒక గ్రీన్ సిటీగా చేయాలి, కాలుష్యం నుంచి పూర్తిగా రక్షించబడాలి, ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని వార్డుల్లో కూడా వార్డుకు 300 ఎకరం మొక్కలు ఇస్తూ ఉన్నాం. ప్రతి మొక్కను కూడా కాపాడే బాధ్యత జన సైనికులు, అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇటు బీజేపీలు అందరూ కూడా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సౌత్ నియోజకవర్గం ఒక గ్రీన్ సిటీగా ఉండబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతగా రోడ్లతో పాటు, అలాగే మొక్కలను నాటడంతో పాటు, అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా పూర్తిగా రూపురేఖలు మారుస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ, ఏదో మా జిఎంసీ ఫండ్స్ ద్వారా కానీ పూర్తిగా రూపురేఖలు మారుస్తాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ముఖ్యంగా అన్ని వార్డుల్లో జరుగుతూ ఉంది. ఇవాళ రేపు 3 రోజులు కూడా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ విశాఖపట్నం అంతా కూడా కలకల్లాడే విధంగా జన సైనికులు, అన్ని పార్టీ నాయకులు అందరూ కూడా, ఎన్డీఏ కూటమి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రతి మొక్క చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కల్ని కాపాడుతున్న బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ కాలుష్యం బారించి అందరం కాలుష్యం అంటున్నాం, కానీ వాటిని పాటించే విధంగా ప్రజలు కూడా తీసుకున్న ప్రతి మొక్కను కూడా దాన్ని పెంచి దాన్ని పెద్ద చేయాలని చెప్పేసి తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తాను.